सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గునాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయం. నిన్నటి తరువాయి. భక్త సమూహం బాబాకు ఇరువైపులా దర్జాగా మెల్లమెల్లగా ఎంతో ప్రేమగా నడిచేవారు. ఇటువంటి వైభవాన్ని ఇక మీద ఎవరు కళ్ళతో చూడలేరు. ఆ కాలం, ఆ రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ జ్ఞాపకాలే మనసుకు శాంతిని కలిగిస్తాయి. అలా భజంత్రీలు అపారంగా మ్రోగుతుండగా దారిలో జయ జయకారాలు చేస్తూ బాబాను చావడిలోని ఆసనం వద్దకు తీసుకుని వెళ్ళి వారికి దివ్యోపచారాలు చేసేవారు. చావడిపైన తెల్లటి వస్త్రాన్ని కట్టేవారు. రకరకాల దీపాలను వేలాడగట్టేవారు. వాని ప్రకాశం అక్కడక్కడ వేలాడదీసిన అద్దాలలో ప్రతిఫలించి ఆ దృశ్యం అత్యంత ప్రకాశవంతంగా ఉండేది. భక్తులందరూ చావడిలో గుమిగూడేవారు. తాత్యాబా ఆసనం వేసి బాబాను పట్టుకుని దానిపై కూర్చుండబెట్టేవాడు. ఎత్తుగా తయారు చేసిన ఆసనం వెనుక బాబా ఆనుకోవడానికి బాలీసును వేసేవారు. బాబా కూర్చుండగానే వారిపై అంగరకాను కప్పేవారు. అలా దివ్యాంబరాలను కప్పి ఆనందంగా పూజ చేసేవారు. పూల మాలలను వేసి గట్టిగా పాడుతూ ఆరతినిచ్చేవారు. పరిమళ చందనాన్ని, సుగంధ ద్రవ్యాలను వారి చేతులకు పూసేవారు. విలువైన వస్త్రాలతో అలంకరించి శిరస్సుపై కిరీటాన్ని ఉంచి చూచేవారు. ఒకప్పుడు సువర్ణ కిరీటాన్ని, మరొకప్పుడు తురాయితో ఉన్న తలపాగాను పెట్టేవారు. రత్నానమాలను, ముత్యాలమాలను లేదా తెల్లటి ముత్యాల మాలలను వారి మెడలో వేసేవారు. ఇవి దీపాల వెలుతురులో బాగా దగదగా మెరుస్తుండేవి. బాబా నొసటన కస్తూరి పరిమళంతో నల్లటి నామాన్ని పెట్టి వైష్ణవ పద్ధతిలో మధ్య నల్లటి తిలకం కూడా పెట్టేవారు. వారి రెండు భుజాలపైన నేరేడు రంగు మొక్కమలు జరి అంగరకా వేసి అది జారిపోతుంటే రెండు వైపులా ఎవరో గమనించకుండా మాటిమాటికి సవరించేవారు. అట్లే తలపైన కిరీటాన్ని లేదా తలపాగాను వారికి తెలియకుండా వెనుక నుండి సవరించేవారు. కిరీటం కానీ లేక తలపాగా కానీ తగిలితే పారవేస్తారేమోనని భయపడుతున్నా వారికి కిరీటాన్ని అలంకరించాలన్న ప్రేమ, ఉత్సాహం అధికంగా ఉండేవి. సర్వాంతర్యామి అయిన సాయి భక్తులు వెనుక దాగి చేస్తున్న దానిని తెలుసుకోలేరా? భక్తుల ఉత్సాహాన్ని గని ఏమీ ఎరుగినట్లు మౌనంగా ఉండేవారు. బ్రహ్మానందంతో విరాజిల్లుతున్న వారికి జరి, అంగరక, ఆభరణాలు అలంకారాలా? ఆత్మశాంతితో శోభిస్తున్న వారికి కిరీటం అలంకారమా? అయినా అనేక రకాల అందమైన అలంకారాలతో బాబాను శృంగారించేవారు. వారి నొసటన కేసరి మిశ్రమంతో మనోహరమైన తిలకం దిద్దేవారు. ఒకరు రత్నాల మాలను, ముత్యాల మాలను వారి కంఠానికి అలంకరిస్తే మరొకరు వారి నొసటన తిలకం దిద్దేవారు. అలా భక్తుల ముచ్చటలను తీర్చేవారు. బాబా అలంకరణ అంతా అయ్యాక వారి శిరస్సుపై కిరీటం, కంఠంలో ముత్యాలమాల మెరుస్తుండగా ఆ శోభ అత్యద్భుతంగా ఉండేది. నానాసాహెబ్ నిమోన్కర్ బాబాపై కర్రకు అమర్చబడి గుండ్రంగా తిరిగే తెల్లని ఛత్రాన్ని పట్టుకునేవాడు. బాబుసాహెబ్ జోగ్ సాయి సద్గురు చరణాలను ప్రేమగా ప్రక్షాళనం చేసి అర్ఘ్యపాద్యాదులను భక్తిగా అర్పించి యథావిధిగా పూజ చేసేవాడు. బాబా ఎదుట వెండి పళ్ళెమును పెట్టి అందులో బాబా చరణాల నుంచి అత్యాదరంగా అభిషేకం, సుగంధ చందనం పూసేవాడు. కేసరి గిన్నెని తీసుకుని వారి చేతులకు పరిమళాన్ని రాసేవాడు. అటుపైన వారి చేతులలో తాంబూలాన్ని ఉంచేవాడు. అప్పుడు వారు ప్రసన్న దృష్టితో ఉండేవారు. తాత్యాబా మొదలైన వారు నిలబడి ఉండి బాబాను పట్టుకుని గద్దెపై కూర్చుండబెట్టి బాబా చరణాలకు భక్తిగా నమస్కరించేవారు. నిర్మలంగా పరిశుద్ధంగా ఉన్న చావడి నేలను తెల్లగా స్ఫటికం వలె మెరిసేలా శుభ్రపరిచేవారు. అక్కడికి బాబా యొక్క శ్రీ చరణాలలో ఆశ్రయాన్ని పొందడానికి ఆభాల వృద్ధులు వచ్చేవారు. బాబా ఆసనంపై విరాజమానులై వెనుక తలగడకు ఆనుకుని కూర్చునగానే వారికి ఇరువైపులా బీవనలను, వింజామరలను వీచేవారు. మాధవరావు పొగాకును నలిపి పొడి చేసి చిలిం తయారు చేసి తాత్యాబా చేతికి ఇచ్చేవాడు. మొదట దానిని తాత్యాబా ఊదేవాడు. పొగాకు బాగా రాజుకోగానే బాబా చేతికిచ్చేవాడు. బాబా మొదట పీల్చి దానిని మహల్సా బతికిచ్చేవారు. అలా ఆ చిలిం అయిపోయే వరకు అది ఎక్కడి నుండి అక్కడికి మరల మహల్సాబది, శ్యామ, తాత్యాబా చుట్టూ గుండ్రంగా తిరిగేది. అది నిర్జీవమైన వస్తువైనా ధన్యమైనది. దానికి ఎంతటి గొప్ప భాగ్యం! ప్రాణంతో ఉన్న మనం దానికి సమానం కాము. దాని సేవ నిజమైనది. దాని తపస్సు మహా కఠినమైనది. పరిస్థానంలో గట్టిగా త్రొక్కించుకుని తరువాత శీతోష్ణాలను సహించి అగ్నిలో కాలి బయటకు వచ్చింది. దాని భాగ్యం కొద్దీ బాబా కరస్పర్శను పొంది ధునిలో కాలి ఎర్ర రంగును పూసుకుని చివర బాబా ముఖ చుంబనాన్ని పొందింది. భక్తులు బాబా రెండు చేతులకు కర్పూరం, కేసరాలతో కలిపిన చందనం అద్దేవారు.
కంఠమందు పూలమాలను వేసి సువాసన పెంచడానికి వారికి పూలగుత్తినిచ్చేవారు. మందహాసవదనంతో ఎప్పుడూ అత్యంత ప్రేమగా దయగా అవలోకించే సాయికి అలంకారాలయందు అభిమానం ఎందుకుంటుంది? అంతా భక్తుల ముచ్చటను తీర్చడానికి. భక్తి అనే ఆభరణాన్ని, శాంతి అనే భూషణాన్ని అలంకరించుకున్న వారికి ఈ లౌకిక మణిమాలల శృంగారం ఏమవసరం? మూర్తిభవించిన వైరాగ్యానికి పచ్చలహారం ఎందుకు? భక్తులిచ్చిన వారిని మెడలో వేసుకుని వారి కోరికలను తీర్చడానికి బంగారపు పచ్చలహారం 8 వరుసలు కానీ 16 వరుసలు కానీ, ముత్యాలమాల నీలి కమలాలతో కలిసి అభినవంగా శోభించేది. నీలిరంగు కమలాలతో కలిసి అభినవంగా శోభించేది. వారి మెడలోని మల్లెలు, మొల్లలు మరియు తులసి మాలలు పాదాల వరకు వేలాడుతుండేవి. అపూర్వమైన ముత్యాల హారాలు వారి కంఠాన దగదగ మెరుస్తుండేవి. బంగారపు పచ్చలహార పథకం బాబా ఛాతీపై వేలాడేది. వారి నొసటన అందంగా నల్లని తిలకం అత్యంత ఆకర్షణీయంగా శోభించేది. శిరస్సుపైన జలతారు శాలువతో ఛత్రచామరాల సేవలతో వైష్ణవ భక్తుని వలె తేజస్సుతో బాసిల్లే వారిని ఫకీర్ అని అనగలమా? మంగళవాద్యాల చప్పుల్లో జోగు ప్రేమతో సంబరంగా చేతిలో పంచారతిని పట్టుకుని బాబాకు ఆరతి ఇచ్చేవాడు. పంచోపచార పూజలు చేసి బాబాకు మెరిసిపోయే పంచారతిని, కర్పూర నీరాజనాన్ని ఇచ్చేవాడు. ఈ ఆరతి ముగిసిన తర్వాత భక్తులు ఒక్కొక్కరుగా బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి అందరూ తమ ఇళ్లకు బయలుదేరేవారు. అత్తరు, పన్నీరు మరియు చిలిము బాబాకిచ్చి వారి అనుమతిని తీసుకుని తాత్యాబా తన ఇంటికి వెళ్ళడానికి బయలుదేరగా బాబా అతనితో వెళితే వెళ్ళు, కానీ రాత్రి మధ్య మధ్య నన్ను గమనిస్తూ ఉండు అని చెప్పేవారు. సరే అంటూ తాత్యా చావడి నుండి తన ఇంటికి వెళ్ళేవాడు. అలా జనమంతా వెళ్ళిపోయాక బాబా స్వహస్తాలతో మూటను విప్పి దోవతలను తీసి మడతలను విప్పి తమ చేతులతో తమ పక్కన పరుచుకునేవారు. 60-65 శుభ్రమైన దుప్పట్లను తాము స్వయం పరుచుకుని వానిపైన పడుకునేవారు. ఇటువంటి చావడి కథను ఇంతవరకు జరిగినట్లుగా చెప్పడం జరిగింది. ఇక రెండవ కథ తరువాతి అధ్యాయంలో వర్ణింపబడుతుంది. శ్రోతలు క్షమించాలి. అగాధమైన సాయి మహిమలను సంక్షిప్తంగా చెప్పడానికి వీలు కాదు. అవి విస్తరిస్తూనే ఉంటాయి. ఇక సాయి యొక్క వంట పాత్ర కదా, మిగతా విశేషాలు తరువాతి అధ్యాయంలో చెప్తాను, శ్రద్ధగా వినండి. అనవరతం గురుస్మరణలో ఉండడమే హేమాడ్ పంత్ స్వార్థం, అదే అతని పరమార్థం. గురు చరణాలకు అభివందనం చేయటంలోనే కృతార్థత. కారణం ఆ పాదాల వద్దనే 4 పురుషార్థాలు ఉన్నాయి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో చావడి వర్ణనమను 37వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 38వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సకల జగత్తుకు ఆనందాన్నిచ్చేవారు, భక్తుల కోరికలను తీర్చడానికి తత్పరులు, చరణాలను ఆశ్రయించిన వారి త్రితాపాలను హరించే గురువరా, మీ పాదాలకు వందనములు. శరణదొచ్చిన వారిని రక్షించే పరమ ఉదార, శరణాగత భక్తోద్ధార, మీరు లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించారు. జై జయ ద్వైత దళన, జై జై భక్త మనమోహన, జై జై భవ పహారణ, జై జై కరుణాఘన గురుదేవ. ఎంతటి భాగ్యఫలమో మీ చరణాలను కళతో చూశాము. మీ సమాగమ సుఖాల్లోని ఆనందాన్ని అనుభవించాము. గతించిపోయిన ఆ సమయం మళ్ళీ రాదు. బ్రహ్మ యొక్క మోసలో శుద్ధ ఆత్మ స్వరూప రసాన్ని పోస్తే వచ్చిన అందమైన ఆకారమూర్తియే సత్పురుష శ్రేష్ఠులైన సాయి. సాయియే ఆత్మరాముడు, సాయియే పూర్ణానంద ధాముడు. వారు స్వయం ఏ కోరికలు లేనివారు. భక్తులను నిష్కామములు చేస్తారు. సర్వధర్మాలను రక్షించేవారు. బ్రహ్మక్షాత్ర తేజస్తో మృత్యువును కూడా భక్షించే వారి చరణాలను వర్ణిస్తారు. జనన మరణాలకు సంబంధించిన బంధనాలను తెంచేసే వారికి జడుని అంధుని అయిన నేను సాష్టాంగ వందనం చేస్తున్నాను. గత అధ్యాయంలో సాయినాథుని చావుడి ఊరేగింపును ఉత్సాహంగా వర్ణించాను.
ఈ అధ్యాయంలో అఖండ సుఖాన్నిచ్చే వంట పాత్రను గురించి వినండి. పసిబిడ్డలకు తినడం మాత్రమే తెలుసు, కానీ ఏమి తినాలో వారికి తెలియదు. పాలు పట్టాలా లేక అన్నం పెట్టాలా అన్న చింత తల్లికే. అట్లే మా సాయి మాత నా చేత కలం పట్టించి ఈ ఈ ప్రబంధాన్ని తమ భక్తులపైన ప్రేమతో వారి కోసం వ్రాయిస్తున్నారు. ప్రతి యుగంలోనూ మోక్ష ప్రాప్తికి మానవులు చేయవలసిన ప్రమాణ సిద్ధమైన ధర్మాలను, సాధనాలను శాస్త్రాల్లో చెప్పారు. అవి కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపర యుగంలో యజ్ఞము, కలియుగంలో దానము. దాన ధర్మాలను ఎల్లప్పుడూ చేస్తూ ఉండవలసిందే. అయినా ఆకలిని తీర్చటము పరమధర్మము. నిత్య నియమంగా అన్నదానం చేయటం కర్మల్లో ముఖ్య కర్మ. మధ్యాహ్నం 12 అయితే చాలు, అన్నం తినకపోతే ప్రాణం ఆందోళన పడిపోతుంది. మనకు వల్లనే ఇతరులకు కూడా అవి అని తెలుసుకొని వారు గొప్పవారు. శాస్త్ర ప్రమాణంగా ఆచరించే ధర్మాల్లో అన్నదాన అగ్రగణ్యమైనది. దానికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. అన్నము పరబ్రహ్మ స్వరూపము. అన్నంలో నుండే ప్రాణులు ఉత్పన్నమవుతాయి. జీవులను జీవింపు చేసే సాధనము అన్నమే. చివరకు జీవులకు అన్నంలోనే కలిసిపోతారు. సమయాలలో ఎప్పుడైనా సరే వచ్చిన అతిథులను గృహస్థులు అన్నదానంతో సంతృష్టి పరచాలి. యోగ్యతను అన్నం పెట్టకుండా అతిథులను సమయానుసారాల్లో ఎప్పుడైనా సరే వచ్చిన అతిథులను గృహస్థులు అన్నదానంతో సంతృష్టి పరచాలి. అన్నం పెట్టకుండా అతిథులను త్రిప్పి పంపివేస్తే దుర్గతిని ఆహ్వానించుకున్నట్లే. వస్త్రాది వస్తువుల దానంలో యోగ్యతను చూడవచ్చు. అన్నదానంలో పాత్రతను చూడనవసరం లేదు. ఎవరు ఎప్పుడు గుమ్మం వద్దకు వచ్చినా సరే వారికి అన్నం పెట్టకుండా అనాధారం చేయటం మంచిది కాదు. వేదాలలో అన్నదాన మహత్యాన్ని చెప్పారు. అందుకే బాబా కూడా లౌకిక రీతిని ఆచరిస్తూ అన్న సంతర్పణ చేసేవారు. చంద్రుడు లేని తారల వలె, పథకం లేని హారం వలె ధనము దానం లేదా ఇతర దానాలు ఎన్ని చేసినా అన్నందానం లేకుండా అవి సంపూర్ణం కావు. షడ్రసాలలో పప్పు శ్రేష్టమైనట్లు పుణ్యాల్లో పుణ్యము అన్నదానము. కలశం లేని శిఖరము, తామర లేని సరస్సు వలె శోభించవు. ప్రేమ లేని భజన వలె, కుంకుమ లేని సువాసని వలె, సుస్వరం లేకుండా పాడాలనే వ్యర్థ ప్రయత్నం వలె, ఉప్పు లేని మజ్జిగ వలె బాగుగా ఉండవు. రోగులకు, శక్తిహీనులకు, గ్రుడ్డి, కుంటి, చెవిటి వారికి, దీనులకు ముందుగా అన్నం పెట్టాలి. వారి తర్వాతనే ఆప్తులకు, బంధుమిత్రులకు పెట్టాలి. ఇప్పుడు జిజ్ఞాసువులు ప్రీతి కోసం మరియు శ్రోతలకు తెలియజేయటానికి బాబా యొక్క వంట పాత్ర గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. మసీదు ప్రాంగణంలో బాబా ఒక పెద్ద పొయ్యిని పెట్టేవారు. దానిపై చాలా పెద్దదైన పాత్రను పెట్టి దానిలో సరిపడా నీరు పోసేవారు. ఒకప్పుడు తీయటి పరమాన్నం, మరొకప్పుడు మాంసంతో పులావు వండేవారు. ఒకప్పుడు గోధుమ పిండితో ఉండలు చేసి ఉడుకుతున్నప్పుడు పప్పు పులుసులో వేసేవారు. మరొకప్పుడు పిండిని పల్చగా ఒత్తి సన్నని ముక్కలుగా కోసి వానిని ఉడుకుతున్న పప్పులో మెల్లగా వేసేవారు. మసాలాను రాతి బండ మీద బాగా నూరేవారు. అన్నిటినీ సరైన పాలలో బాబా స్వయంగా వేసేవారు. తమ చేతుల్లో పెసరపప్పు వడలను చేసి మెల్లగా గిన్నెలోకి వేసేవారు. స్వర్గాది భవనాలను ఆశించి పశువులను హింసించి యజ్ఞగృతువుల్లో బ్రాహ్మణులు కూడా పురోధాకాశాన్ని సేవిస్తారు. ఈ హింసకు శాస్త్రాలు సంబంధించినట్లుగా చెప్తారు. అట్లే బాబా కూడా ముల్లాను ఆజ్ఞాపించి అతనితో శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణ చేయించి విధి విధానాల్లో మేకను కోయించేవారు. ఒకప్పుడు పెద్ద తపేలలో, మరొకప్పుడు చిన్న తపేలలో అన్నం వండి అన్నార్థులకు భోజనం పెట్టేవారు. 50 మందికి అన్నం సరిపోయే తపేలా గిన్నె చిన్నది. 100 మందికి పైగా అన్నం వండే పాత్ర పెద్దది. బాబా స్వయంగా వర్తకుల వద్దకు వెళ్ళి సరుకులు కొనేవారు.
అరువు అనే మాటే లేదు. వెంటనే చేతిలో డప్పు పెట్టేవారు. ఉప్పు, కారం, మిరియాలు, జీలకర్ర, కాయగూరలు, ఆకుకూరలు, కొబ్బరికాయ వగైరా వస్తువులన్నిటినీ బాగా చూచి బేరం చేసి స్వయం తెచ్చేవారు. మసీదులో కూర్చొని గోధుమలను, పప్పులను, జొన్నలను బాబా స్వయంగా విసిరేవారు. వంట కొరకు చేయవలసిన ముఖ్యమైన పని అంతా బాబా విశ్రాంతి అనేది లేకుండా స్వయంగా చేసేవారు. మసాలాలు నూరే పని కూడా తామే మనస్ఫూర్తిగా చేసేవారు. పొయ్యిలోని మంట సరిగ్గా ఉండటానికి కట్టెలను మాటిమాటికి క్రిందికి పైకి జరుపుతుండేవారు. పప్పు నానపోసి స్వయంగా బండపై నూరేవారు. ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర అవి వేసి వంటకాలను గుమగుమలాడేలా చేసేవారు. పిండిని తడిపి దానిని మూరెడు పొడవు ముద్దలుగా చేసి వానిని వెడల్పుగా ఒత్తి చపాతీలను చేసేవారు. జొన్న పిండిలో సరిపడా నీరు పోసి పాత్రలో కాచి మజ్జిగను కలిపి అంబలిని కూడా చేసేవారు. ఈ అంబలిని కూడా వారు ఎంతో ప్రేమతో ఇతర వంటకాలతో పాటు స్వయంగా అందరికీ వడ్డించేవారు. వంట పూర్తిగా తయారయ్యాక పాత్రను పొయ్యి మీద నుంచి దింపేసి తీసుకుని వెళ్ళి మసీదులో ఉంచేవారు. మౌలీల్లో విధిపూర్వకంగా ఫాతిహా చేయించేవారు. ఆ నైవేద్య ప్రసాదాన్ని మొదట మహల్సాపతికి తాత్యాకు పంపేవారు. మిగతా నైవేద్యాన్నంతా బాబా స్వయంగా తమ చేతులతో వడ్డించేవారు. పేదవారు, దుర్బలులు సంతోషంగా, సంతృప్తిగా తినేవారు. ఆ భోజనం కోసం వచ్చిన వారు సంతోషంగా, సంతృప్తిగా తినేవారు. అయినా బాబా తినండి, తినండి అని ఎంతో ప్రేమతో బలవంతంగా పెట్టేవారు. బాబా స్వయంగా వడ్డించగా తృప్తికరంగా భోజనం చేసిన వారు ఎంతో భాగ్యవంతులు, ఎంత ధన్యులు. బాబా మాంసంతో వండిన అన్నాన్ని ప్రసాదమని భక్తులందరికీ భేదం లేకుండా వడ్డించేవారా అని ఇక్కడ సందేహం సహజంగా కలుగుతుంది. ఈ సందేహాన్ని తీర్చడం కష్టమేమీ కాదు. ఎప్పుడూ మాంసం తినేవారికి ఆ అన్నాన్ని వడ్డించేవారు. జీవితంలో ఎన్నడూ మాంసాన్ని ఎరగని వారిని మాంసాన్ని అసలు ఎప్పుడూ తాకనిచ్చేవారు కాదు. ఆ ప్రసాదాన్ని సేవించాలని కోరుకునే వారికి పెట్టేవారు. గురువు స్వయంగా ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు తినవచ్చా, తినకూడదా అన్న ఆలోచన కలిగితే ఆ శిష్యుడు ఆత్మఘాతుకుడై అధపతనానికి పోతాడు. ఈ తపం భక్తులకు ఎంతవరకు అవగాహన అయిందో అని తెలుసుకోవటానికి బాబా వినోదాలతో తమాషాలను చేసి చూసేవారు. వ్రాస్తూ ఉంటే చిన్న విషయం గుర్తుకు వచ్చింది. తమ శ్రేయస్సు కొరకు శ్రోతలు సావధానంగా వినండి. ఒకసారి ఏకాదశి రోజున బాబా దాదా కేల్కర్తో నా కోసం కొరహాల నుండి మాంసాన్ని తెచ్చి పెడతావా అని అడిగారు. దాని కొరకు సాయిబాబా రూపాయలు తీసి లెక్కబెట్టి దాదాకి ఇచ్చి వెళ్ళు, నువ్వే స్వయంగా వెళ్ళి తేవాలి అని ఆజ్ఞాపించారు. అతని పేరు గణేష్ దామోదర్, ఇంటి పేరు కేల్కరు. వయసులో పెద్దవాడు. అందరూ అతనిని దాదా అని పిలిచేవారు. ఇతడు హరివినాయ్ సాటేకు మామ. ఇతనికి సాయి పాదాల యందు చాలా ప్రేమ. బ్రహ్మకర్మలను యందు గౌరవం ఉన్న బ్రాహ్మణుడు. ఆచారాలను శ్రద్ధగా పాటించేవాడు. గురుసేవను అహర్నిశలు చేసినా తృప్తి చెందనట్టువాడు. ఇటువంటి వానికి విచిత్రంగా ఇలాంటి ఆజ్ఞ. ఇది అతనికి ఎలా అనిపించిందో తెలియదు. దృఢమైన శరీరం కలిగి అభ్యాసం ద్వారా మనసు నిశ్చలంగా మారిన వారి బుద్ధి కూడా గురుపాదాల యందు స్థిరంగా ఉంటుంది. కేవలం ధనధాన్యాలు, వస్త్రాలు వగైరా గురువుకు అర్పించడం గురుదక్షిణ కాదు. గురువుగారి ఆజ్ఞను పాటించి వారిని ప్రసన్నులను చేయటమే అసలైన దక్షిణ. కాయ, వాచ, మనస అన్నిటినీ గురువుకు అంకితం చేసి గురుకృపను పొందిన వారిదే నిజమైన శ్రద్ధ. బాబా ఆజ్ఞను శిరసావహించి దాదా వెంటనే బట్టలను తొడుక్కొని ఆ ఊరికి బయలుదేరాడు. అప్పుడు బాబా అతన్ని వెనక్కి పిలిచారు. దాన్ని కొని తీసుకుని రావటానికి ఎవరినైనా పంపరాదు. పోవటం రావటం వృద్ధాశ్రమ నీకెందుకు అని అన్నారు. అప్పుడు మాంసాన్ని తేవటానికి దాదా నౌకరు పాండాను పంపాడు. ఇంతలో బాబా దాదాతో అప్పుడు ఏమన్నారంటే, పాండా బయలుదేరిపోతుండగా బాబా దాదాతో ఇవాళ అవసరం లేదు, అతన్ని వెనక్కి పిలువు అని చెప్పారు.
ఒకసారి బాబాకు వంట చేయాలని బుద్ధి పుట్టింది. పొయ్యి మీద డేగిసాన్ని ఉంచి దానిలో మాంసాన్ని వేశారు. బియ్యాన్ని కడిగి అందులో పోశారు. సరిపడా నీరు పోసి పొయ్యిలో కర్ర మంట పెట్టి ఊదుతూ కూర్చున్నారు. ఊరి వారంతా వారికి అంకితమైన వారే. ఎవరైనా కూర్చొని ఆనందంగా ఊదుతారు. కానీ బాబా ఆజ్ఞ లేకుండా ఎవరికీ అంత ధైర్యం లేదు. బాబా ఆజ్ఞాపిస్తే వారి భక్తులు పరమోత్సాహంతో అన్నం కూడా వండి పట్టుకొని తెస్తారు. కానీ బాబాకు అది ఇష్టం లేదు. అంటే ఇది సరైన మాట కాదు. స్వయం వంట చేయటం వారికి సంకల్పమైనప్పుడు వారు అన్నదానానికి ఇతరులను ఎందుకు కష్టపెడతారు? తమ పొట్ట నింపుకోవడానికి వారు స్వయం ఇంటింటికి తిరిగి భిక్ష చేసి రొట్టె ముక్కలను అడుక్కునేవారు. కానీ అన్నదానం చేయడానికి స్వయం శ్రమ పడితేనే తృప్తి. అందువల్ల వారు ఎవరిపైన ఆధారపడేవారు కాదు. 100 మందికి సరిపడేలా పిండి, బియ్యము, పప్పు వగైరా వస్తువులను చక్కగా చూసి బాబా డబ్బు చెల్లించి స్వయం తెచ్చేవారు. చేటను పుచ్చుకొని స్వయం వర్తకుల అంగళ్ళకు వెళ్ళేవారు. వ్యవహారంలో ఎలా దక్షతతో ఉండాలో వారిని చూచి నేర్చుకోవాలి. వస్తువులను చేతిలోని తీసుకొని చక్కగా బేరమాడేవారు. వారిని ఎవరూ మోసపుచ్చలేకపోయేవారు. పైగా ఇతరుల గర్వం కరిగిపోయేది. ఒక్క పైసా అయినా వ్యర్థం కాకుండా చక్కగా ధర కట్టి లెక్క వేసినట్లు నటించినా 5 అడిగితే 10 వెంటనే ఇచ్చేసేవారు. స్వయంగా పని చేయడం వారికి ఎంతో ఉత్సాహము. ఇతరులు చేస్తే వారికి నచ్చేది కాదు. ఎప్పుడూ ఎవరిపైన ఆశ పెట్టుకునేవారు కాదు. వారి వల్ల ఎవరికీ ఏ కష్టము ఉండేది కాదు. ఎల్లప్పుడూ ఈ స్వభావంతో ఉండేవారు. అందువల్లనే వంట చేయటంలో ఎవరి సహాయమూ ఆపేక్షించేవారు కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఎల్లప్పుడూ ఈ స్వభావంతోనే ఉండేవారు. అందువలననే వంట చేయటంలో ఎవరి సహాయాన్ని ఆపేక్షించేవారు కాదు. వంట మాత్రమేనా? దుని కొరకు కట్టెలను ఉండే గది యొక్క ముందు భాగం 3 వంతుల గోడ బాబా తమ స్వహస్తాలతో నిర్మించినదే. పనివాడు మహోడు మట్టిని బాగా కలిపి ఇస్తే బాబా తమ చేతితో తాపీని పట్టుకుని ఇటుకలను వరుసపై వరుస పేర్చుతూ గోడ కట్టేవారు. వారు చేయని పని ఏముంది? మసీదుని స్వయంగా అలికేవారు. చేత్తో తమ కఫనీని లంగోటిని కుట్టుకునేవారు. ఎవరిపైనా ఆశ పెట్టుకునేవారు కాదు. తఫేలా గిన్నెలో నుండి ఆవిరి భయంకరంగా పైకి పొంగుతుంటే బాబా చేతి మీద చొక్కాను పైకి జరుపుకొని చక్కగా క్రింద పైన కలిపేవారు. తఫేలాలో కుతకుతలాడుతూ ఉడుకుతున్న సమయాన కలపవలసినప్పుడు బాబా అమోఘమైన లీలను కనపరిచేవారు. రక్త మాంసాల వారి చేతిని కుతకుతా ఉడుకుతున్న తఫేలాలో ఉంచిన వారి ముఖంలో భయం గాని లేక వారి చేతిపై కాలిన గుర్తు గాని కనిపించేవి కావు. భక్తుల శిరస్సుపై పడగానే త్రితాపాలను తొలగించే వారి హస్తాన్ని అగ్ని ఎలా బాధ పెట్టగలదు? అగ్నికి వారి మహిమ తెలియదా? బాబా నానపోసిన పప్పులను రాతిబండపైన పోసుకుని చక్కగా ఏరి స్వయంగా సన్నికిళ్లతో నూరి తమ చేత్తో పెసరవడలను చేసేవారు. తరువాత వానిని మెల్లగా పాత్రలో వేసి అడుగు మాడకుండా కలిపేవారు. తయారయ్యాక పాత్రను క్రిందికి దించి ప్రసాదాన్ని అందరికీ పంచేవారు. అందరికీనా అని శ్రోతలు అంటారేమో, సాయిబాబా యవనులు కదా, మరి ఇటువంటి అధర్మాచరణను ఎలా చేసేవారు? ఈ సందేహానికి సమాధానం ఒక్కటే. సాయిబాబా ధర్మం అధర్మం గురించి ఎప్పుడు ఎరుకలో ఉండేవారు. తపేలాలో వండిన పదార్థాలను
అందరూ తినాలి అని బాబా ఎవరిని ఎప్పుడూ బలవంత పెట్టేవారు కాదు. కానీ ఆ ప్రసాదాన్ని తినాలన్న ఇచ్చ కలిగిన వారి కోరికను తీర్చేవారు. కానీ ఎప్పుడూ ఎవరిని మోసగించేవారు కాదు. వారి జాతి అసలు ఎవరికి తెలుసు కనుక మసీదులో ఉంటారు కనుక ముసల్మాను అని అంటారు. కానీ వారి పద్ధతులను ఆచరణను చూస్తే వారి జాతి తెలియదు. భక్తులు వారిని దైవమని అంటారు. వారి పాదధూళిలో పొర్లుతారు. అటువంటి వారి జాతిని గూర్చి ఆలోచించే వారి పరమార్థ ప్రాప్తి వ్యర్థం. ఇహలోక పరలోక విషయాలయందు విరక్తిని వివేక వైరాగ్యాల సంపత్తిని కలిగినట్టి వారి జాతిని చూచేవారి పరమార్థం వ్యర్థం. ధర్మ అధర్మాలకు అతీతమైన శుద్ధ ఆనంద స్థితిలో ఉన్నంటి వారు జాతిని చూచేవారి పరమార్థ ప్రాప్తి వ్యర్థం. ఇటువంటి సాయిబాబా చరిత్రను నా ఆనందానికి గానం చేస్తున్నాను. శ్రవణం చేయాలన్న కోరిక ఎవరికైనా ఉంటే అది నెరవేరుతుంది. ఇక వెనుక ఉండిపోయిన కథానుసంధానాన్ని తిరిగి చూడండి. బాబా దాదాతో ఏమన్నారో వినండి. కారా పులావ్ చేశాను, ఎలా ఉందో చూస్తావా అని అడిగారు. దాదా లాంఛనంగా ఆహా చాలా బాగుంది అని అన్నాడు. దాదా పూర్వకాలపు భక్త శ్రేష్ఠుడు. స్నాన సంధ్యాదులయందు నియమనిష్టలు కలవాడు. మంచి చెడులను ఎరిగినవాడు. అతనికి బాబా మాట నచ్చలేదు. అప్పుడు బాబా ఎన్నడూ కళ్ళతో చూడలేదు, జిహ్వతో రుచి చూడలేదు, మరి బాగుంది అని ఎలా చెప్పావు అని దాదాతో అన్నారు. పాత్రపైని మూత తీసి లోపల చేత్తో తీసి చూడు అని అంటూ బాబా అతని చేతిని పట్టుకుని డేహసాలోనికి తోశారు. ఇక చేయి తీసి గరిటితో పళ్ళంలోకి తీయి, మడి కట్టుకున్నానని ఊరకే బడాయిపోకు అని అన్నారు. సత్పురుషులు శిష్యులకు అనుచితమైన దానిని చేయమని చెప్తారు అని అనుకోవడం పొరపాటు. సత్పురుషులు అపారమైన దయ కలిగి ఉంటారు. వారి మార్గం వారికే తెలుసు. నిజమైన ప్రేమ తరంగాలు లేచినప్పుడు తల్లి బిడ్డను గిల్లి బిడ్డ ఏడుస్తుంటే తన గుండెలకు హత్తుకుంటుంది. తినకూడని వానిని తినాలని మనసు పడేవారి వాసనలను అణిచివేసి మనసును నిగ్రహించుకునే వారిని బాబా ఉత్సాహపరిచేవారు. గురు ఆజ్ఞపాలన మీమాంస ఒక్కోసారి ఎంతటి కఠిన పరీక్షకు దారి తీసేది అంటే జీవితంలో ఎన్నడూ మాంసాన్ని తాకని భక్తుని నిశ్చయం ఊగిసలాడింది. వాస్తవానికి బాబా స్వయంగా ఎప్పుడూ ఏ భక్తుని అయినా తప్పుదారిలో ప్రవేశపెట్టేవారు కాదు. క్రీస్తు శకం 1910వ సంవత్సరానికి ముందు బాబా ఎంతో ఉత్సాహంగా తరచూ వంటలు వండేవారు. తరువాత ముంబై పట్టణంలో అక్కడక్కడ దాసహన సంకీర్తనల ద్వారా సాయి మహత్యం ప్రజల మనసులలో చోటు చేసుకుంది. అప్పటి నుండి ఆ బాల వృద్ధులు బాబా మహిమను తెలుసుకుని అసంఖ్యాకంగా జనులు షిరిడీ రాసాగారు. బాబాకు పంచోపచార పూజలు, అనేక రకాల నైవేద్యాలు, మధ్యాహ్నం సాయంకాలం భోజనం పలహారాలు మొదలయ్యాయి. అన్నం, పప్పు, పూరి, హల్వా, చపాతీలు, పచ్చళ్ళు, వడపప్పు వగైరా అనేక రకాల వంటకాలు, పంచామృతం, క్షీరాన్నం అవి పుష్కలంగా వచ్చేవి. సాయిబాబా దర్శనానికి యాత్రికులు అపరిమితంగా పరిగెత్తుకుంటూ వచ్చేవారు. సాయిబాబాకు నైవేద్యాన్ని సమర్పించేవారు. దానితో ఆకలిగున్న వారు సంతృప్తి చెందేవారు. బాబాకు ఛత్ర చామరాలతో రాజోపచారాలు జరిగేవి. తాళాలు, తప్పెట్లు, డోలు మొదలగు వాద్యాల ఘోషతో భజనలు చేసేవారు పెరిగారు. బాబా మహిమ అంతటా వ్యాపించింది. భక్తులు బాబాను స్తోత్రాలతో స్తుతించేవారు. యాత్రికులకు షిరిడి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమయ్యింది. అందువలన బాబా వంట చేయడం ఆగిపోయింది. నైవేద్యాలు చాలా ఎక్కువగా వచ్చేవి. ఫకీరులు, భిక్షగాళ్ళు తిన్నా ఇంకా చాలా అన్నం మిగిలిపోయేది. ఇప్పుడు శ్రోతలకు ఆనందాన్ని కలిగించే మరొక కథను చెప్తాను. ఆరాధ్య దైవాన్ని అనాదారం చేస్తే బాబా సహించేవారు కాదు.
ఏవేవో అనుమానాలతో ఒకరు బాబాను బ్రాహ్మణుడని అంటే మరొకరు ముసల్మాను అని అంటారు. కానీ వారు ఏ జాతికి చెందారు, వారు ఎక్కడి వారు, ఏ జాతిలో ఎప్పుడు జన్మించారు, వారి తల్లి తండ్రి ఎవరు అన్న విషయాలు తెలియనప్పుడు వారు బ్రాహ్మణులా ముసల్మానులా? వారు ముసల్మాను అయితే మసీదులో అగ్నిదేవతను ఎందుకు ఆరాధిస్తారు? అక్కడ తులసి బృందావనం ఉంటుందా? ఘంటానాదాన్ని సహిస్తారా? మసీదులో శంఖారావం, తాళాలు, తప్పెట్లు, చప్పుళ్లను, మృదంగం మొదలగు వాద్యాలతో కథా సంకీర్తనాదులను, హరినామ గర్జనలను చేయనిచ్చేవారా? ముసల్మాను అయితే తాము స్వయం మసీదులో కూర్చుని చందన చందన చర్చలను చేయనిస్తారా? అక్కడ సహపంక్తిలో కూర్చుని భోజనం చేస్తారా? ముసల్మాన్ అయితే మరి వారి చెవులు కుట్టి ఉండేవా? తమ స్వంత డబ్బు ఖర్చు పెట్టి దేవాలయాల జీర్ణోద్ధరణను చేయిస్తారా? స్నానం తరువాత పీతాంబర వస్త్రాన్ని ధరిస్తారా? ఎవరైనా సరే ఆరాధించే దైవాన్ని అనాదరం చేస్తే బాబా క్షణమైనా సహించేవారు కాదు. ఈ విషయంలోని ఒక ఉపదేశ కథ వ్రాస్తూ ఉంటే గుర్తుకు వచ్చింది. అతి వినయంగా మనవి చేస్తాను. ఏకాగ్ర మనసులతో వినండి. ఒకసారి బాబా లెండి నుండి తిరిగి వచ్చి మసీదులో కూర్చుని ఉండగా వారి దర్శనానికి భక్తులు వచ్చారు. వారిలో బాబాకు అత్యంత ప్రియుడైన భక్తుడు నానా చాందేర్కరు బీనివాలాతో ఎంతో ఆతురతగా బాబా దర్శనానికి వచ్చాడు. ఆ ఉభయులు సాయినాథునికి నమస్కరించి వారి సముఖంలో కూర్చున్నారు. క్షేమ సమాచారాలను ముచ్చటించుకుంటుండగా బాబాకు అకస్మాత్తుగా కోపం వచ్చింది. నానా, నీవు ఇది ఎలా మరచిపోయావు? నా సాంగత్యంలో ఎన్నో రోజులు ఉండి నీవు నేర్చుకున్నది ఇదేనా? నీవు నా సాంగత్యంలో ఉన్నదాని ఫలితం చివరకు ఇదేనా? నీ మతి ఎందుకిలా భ్రమించింది? నాకంతా పూర్తిగా చెప్పు అని అన్నారు. ఆ మాట విని నానా అధోపతనుడై బాబా కోపానికి కారణమేమిటా అని ఆలోచించాడు. ఏదీ గుర్తుకు రాలేదు. మనసు వికలమైంది. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియలేదు. బాబా కోపానికి కారణమేమీ తోచలేదు. ఏదో అపరాధం జరగకపోతే బాబా ఎవరిని బాధ పెట్టరు. అందువలన బాబా పాదాలను పట్టుకుని అనేక రకాల మొరపెట్టుకున్నాడు. నీ వరకు దీనంగా ఎందుకు కోపం వచ్చినదో చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు బాబా నానాతో ఎన్నో ఏళ్లగా నా సాంగత్యంలో ఉంటున్నా నీ మతికి ఏమైంది అని అడిగారు. కోపర్గాంకి ఎప్పుడు వచ్చావు? దారిలో ఏం జరిగింది? మధ్యలో ఎక్కడా దిగలేదా? టాంగా నేరుగానే వచ్చేసిందా? ఏదో సంభవించినట్లుంది. చిన్నదైనా పెద్దదైనా జరిగినదంతా చెప్పు. ఎక్కడ ఏం జరిగింది అని అడిగారు. ఆ మాట విని నానాకు అర్థమైంది. వెంటనే తల వంచుకున్నాడు. చెప్పడానికి సిగ్గుపడిపోయాడు. అయినా చెప్పాడు. బాబా వద్ద దాపరీకం వీలు కాదు కనుక జరిగిన దాన్నంతా చెప్పడానికి నిశ్చయించుకున్నాడు. సాయిబాబాతో అసత్యాన్ని పలుకలేము. అసత్యంతో సాయి కృపను పొందలేము. అసత్యం అధోగతికి దారి. అసత్యం వలన చివరకు దుర్గతే. గురువును వంచడం మహాపాపం. ఆ పాపానికి నిష్కృతే లేదు అని తలచి నానా జరిగిన విషయాన్నంతా బాబాకు తెలియజేశాడు. మొదట నేరుగా షిరిడీ వరకు టాంగా మాట్లాడాను కనుక గోదావరి తీరాన ఉన్న దత్త భగవానుని దర్శనం బినివాలాకు లభించలేదు. బినివాలా దత్తభక్తుడు. దారిలో దత్త మందిరం ఉన్నదని తెలిసి దత్తదేవుని దర్శనానికి అక్కడ దిగాలని అతనికి అనిపించింది. కానీ ఇక్కడికి త్వరగా రావాలని నేను అతనితో ఇప్పుడు వద్దు, షిరిడీ నుండి తిరిగి వచ్చేటప్పుడు దర్శనం చేసుకుంటామని చెప్పాను. షిరిడీ రావటం ఆలస్యం అవుతుందని నేను త్వరపడి దత్తదేవుని దర్శించుకోలేదు. తరువాత గోదావరిలో స్నానం చేస్తుంటే కాలిలో పెద్ద ముళ్ళు గుచ్చుకుని దారిలో చాలా బాధ కలిగింది. కష్టంతో దానిని లాగేశాను అని చెప్పాడు. అప్పుడు బాబా, ఇలా త్వరపడటం మంచిది కాదు. దర్శనం చేసుకోకుండా దత్తదేవుని అనాదరం చేసిన నయమే. నీవు కేవలం
ఒట్టి ముళ్ళు గుచ్చుకుని బయటపడ్డావు. దత్త భగవానుని వంటి ఆరాధ్య దైవం దారిలో ప్రత్యక్షంగా ఉండగా ఆ దేవుణ్ణి దర్శించుకోనివాడు అభాగ్యుడు. అటువంటి వాడు నా వద్ద ఏం పొందగలడు అని అన్నారు. ఇప్పుడు ఇప్పుడు వంట విషయం మసీదులో సాయితో పాటు పావనమైన మధ్యాహ్న భోజనం మరియు సాయి యొక్క భక్తవాత్సల్యం. ప్రతిరోజు మధ్యాహ్న పూజ ముగిశాక ఆరతి జరిగిన తరువాత భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు వారందరికీ బాబా విభూతిని ఇచ్చేవారు. మసీది గోడ చివర బాబా వచ్చి నిలిచి ఉంటే ప్రాంగణంలో కూర్చున్న భక్తులు ఒక్కొక్కరు వచ్చి వారి పాదాలకు వందనం చేసేవారు. వారి చరణాలపై శిరస్సు నుంచి వారి ఎదుట నిలబడగా వారు ఒక్కొక్కరి నొసటున విభూతి పెట్టేవారు. తరువాత ఇక మీరందరూ భోజనానికి మీ ఇళ్లకు వెళ్ళండి అని బాబా చెప్పగానే వారి ఆజ్ఞను శిరసా వహించి భక్తులు వెళ్ళిపోయేవారు. బాబా వెనుకకు మరలగానే అలవాటుగా తెరను లాగేవారు. ఘనఘనమని పళ్ళాల గిన్నెలు చప్పుళ్లతో ప్రసాద వితరణ వైభవంగా జరిగేది. సాయి హస్త స్పర్శతో పవిత్రమైన నైవేద్య శ్రేష్టాన్ని తీసుకుని వెళ్ళాలని అనేక మంది వారి పళ్ళెముల కోసం ఎదురు చూస్తూ ప్రాంగణంలో కూర్చునేవారు. ఇక్కడ నింబారు సమీపంలో గోడకు వీపు పెట్టి బాబా కూర్చునేవారు. వారికి ఇరువైపులా వరుసగా పంక్తులు తీరగా అందరికీ ఎంతో ఆనందంగా ఉండేది. తమ తమ నైవేద్యాలను సాయి సమర్థుని ముందు ఉంచగా వారు తమ చేతితో దాన్నంతటినీ ఒక పళ్ళెంలో వేసేవారు. బాబా చేతి స్పర్శను పొందిన సీత ప్రసాద ప్రాప్తికి అత్యంత భాగ్యం ఉండాలి. ఆ ప్రసాదాన్ని సేవించిన వారు లోపల బయట పునీతులై తమ జీవితాలను సఫలం చేసుకుంటారు. వడలు, అరిసెలు, హల్వా, పూరీలు, పేనీలు వగైరా పిండి వంటలు, అనేక రకాల కూరలు, వడపప్పు, పాయసం మొదలగు వాటినన్నింటినీ బాబా ఒక్కటిగా కలిపేవారు. ఆ అన్నాన్ని బాబా ఈశ్వరార్పణ చేసేవారు. తరువాత శ్యామ మరియు నానా నిమాన్కర్లతో పళ్ళము నిండా వడ్డన చేయించేవారు. ఆ పైన బాబా ఒక్కొక్కరిని పిలిచి ప్రేమగా తమ వద్ద కూర్చుండబెట్టుకుని పరమానందంతో గొంతు వరకు తినేలా చేసేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. గుమగుమలాడే మంచి నెయ్యి, రొట్టెలు, అన్నం పప్పు అన్నింటినీ బాగా కలిపిన మధుర మిశ్రమాన్ని అందరికీ వడ్డించేవారు. ప్రేమమయమైన ఆ మిశ్రమాన్ని సేవిస్తే మధురమైన బ్రహ్మానందం కలిగేది. భోజనం చేసిన వారు వేళ్లను, చేతిని, నాలుకతో శుభ్రం చేసుకుని సంతృప్తిగా వెళ్ళేవారు. ఒకప్పుడు మండిగలు, బొబ్బట్లు, ఒకప్పుడు చక్కెర పాకంలో వేసిన పూరీలు, ఒకప్పుడు బాసుంది లేదా రుచికరమైన రవ్వ కేసరి, బెల్లం అప్పాలు, ఒకప్పుడు తెల్లని సువాసన కల అన్నం పప్పు, పైన గుమగుమలాడే వెన్న కాచిన నెయ్యి, చుట్టూ కూరలు, రకరకాల వేపుడు కూరలు, అప్పడాలు, ఊరగాయ పచ్చళ్ళు, పెరుగు పచ్చడి, కొంచెం పుల్లటి పెరుగు, పంచామృతం ఉండేవి. అటువంటి దివ్యామృతాన్ని సేవించిన వారు ధన్యులు. సాయినాథులు భోక్త అయినప్పుడు వారు స్వయంగా ప్రసాదించిన ఆ భోజనం మాట చెప్పాలా? అక్కడ భక్తులు కంఠం వరకు భోజనం చేసి తృప్తిగా చేయించేవారు. ముద్ద ముద్దకు ఎంతో హాయి, పుష్టిగా ఆకలి తీరటం, ప్రేమతో నిండిన ఆ మధురమైన భోజనం పరమ పావనం. ముద్ద ముద్దకు సాయినామాన్ని స్మరిస్తూ ఆ దివ్యాన్నాన్ని భోజనం చేస్తుంటే మనం మరలా వడ్డించిన పాత్రలు, పళ్ళాలు ఖాళీ అయ్యేవి కావు. ఎవరికి ఏ ఏ పక్వాన్నందు ఆసక్తి ఉంటే ఆయా వంటకాలను ప్రేమగా వడ్డించేవారు. మామిడి పళ్ళ రసం ఇష్టం ఉన్న వారికి ఆ రసాన్ని ఎంతో ప్రీతిగా ఇచ్చేవారు. ఈ భోజనాన్ని వడ్డించమని
బాబా నానాసాహెబ్ నిమోన్కర్కు కానీ లేదా మాధవరావు దేశపాండేకి కానీ ప్రతిరోజు ఆజ్ఞాపించేవారు. నిత్యం నియమంగా నైవేద్యాలను వడ్డించటం వారి పని. వారు ఆ పనిని పరమ ప్రేమతో శ్రమపడి చేసేవారు. మల్లెమొగ్గల వంటి మంచి సన్నపు బియ్యం అన్నం పైన పసుపచ్చని కందిపప్పు, ఆ పైన గరిటెతో అందరికీ గుమగుమలాడే నెయ్యి వడ్డించేవారు. వడ్డిస్తుంటే సువాసనలు గుబాళించేవి. అలా ఆనందంగా పచ్చళ్ళతో సహా వడ్డిస్తుంటే అక్కడ అపక్వమని, అరుచికరమని అనిపించక యథేచ్ఛగా భోజనం చేసేవారు. ఆత్మానందమనే సేమియా, భక్తి ప్రేమలనే వడియాలు వగైరాలను సేవించటానికి తప్ప శాంతి సుఖం అనుభవించని వారు ఎవరు భోజనానికి రాగలరు? श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। హరిరన్నం హరిర్భోక్త, హరియే అన్నం, హరియే రసాన్ని ఆస్వాదించేవాడు. అటువంటి అన్నాన్ని ఇచ్చే దాతలు, వడ్డించేవారు, సేవించేవారు ధన్యులు. ఈ మధుర రసాన్ని అంతటికి మూలం గురి చరణాలలో ప్రబలమైన నిష్ఠ. మధురమైనవి చక్కెర బెల్లం కావు. అసలైన మాధుర్యం శ్రీహరి చరణాలలో ఉన్న శ్రద్ధ. ఇలా నిత్య మంగళకరంగా క్షీరాన్నం, హల్వా మిశ్రమం ఉండగా పళ్ళాల ముందు కూర్చోగానే అక్కడ నోట వద్దు అన్న మాట రాదు. నానా రకాల వంటకాలను సేవించి కడుపు నిండిపోగా చివర పెరుగు అన్నం లేకపోతే తృప్తి ఉండదు. పెరుగు లేకపోతే మజ్జిగనైనా కోరుకుంటారు. ఒకసారి తెల్లని మజ్జిగను గురుమహారాజ్ స్వహస్తాలతో గ్లాసులో నింపి త్రాగమని ప్రేమతో నాకు ఇవ్వగా నేను గ్లాసును పెదవుల వద్ద పెట్టుకున్నాను. స్వచ్ఛమైన తెల్లని మజ్జిగను కళ్ళతో చూడగానే సుఖం, సంతృప్తి కలిగాయి. నోటికి అందాక మరీ ఆనందం కలిగింది. అసలే కడుపు పక్వాన్నాలతో నిండిపోయింది. అందులోకి ఈ మజ్జిగ ఎలా ప్రవేశించగలదు అని సందేహిస్తూ ఒక గుటక త్రాగగా బాగా రుచికరంగా అనిపించింది. అలా సంకోచిస్తున్న నన్ను చూచి బాబా ఎంతో వాత్సల్యంగా అంతా త్రాగేసేయ్ అని అన్నారు. అలాంటి అవకాశం మరల రాదు అని వారు తలచినట్లుగా ఉంది. తరువాత అదే అనుభవమైంది. ఆ పిమ్మట 2 మాసాలు గడిచేసరికి నిజంగానే బాబా తమ అవతారాన్ని సాలించి నిర్వాణాన్ని పొందారు. ఇప్పుడు మజ్జిగతో దప్పికను తీర్చుకోవాలంటే సాయి కథామృత పానం తప్ప మరో మార్గం లేదు. మనకు ఇక అదే ఆధారం. హేమాడు సాయినాథునకు శరణుదొచ్చి సాయి స్మరణ తప్ప మరో మార్గం లేదు. మనకు ఇదొక్కటే. సాయి స్మరణకు తెచ్చిన తరువాత కథను మనవి చేస్తాడు. శ్రోతలు శ్రద్ధ వహించాలి. స్వస్థశ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో వంటపాత్ర వర్ణనమను 38వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 39వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. షిరిడీ క్షేత్రం ధన్యం. పుణ్య పావనులైన శ్రీ సాయి తమ నిర్వాణ పర్యంతం నివసించిన ద్వారకామాయి భవనం ధన్యం. షిరిడీ జనులు ధన్యులు. బాబా ఎంతో దూరం నుండి ఏదో నెపంతో షిరిడీకి వచ్చి వారిని రుణగ్రస్తులను చేశారు. మొదట షిరిడీ గ్రామం చాలా చిన్నది. కానీ సాయిబాబా అక్కడ నివసించడం వలన గొప్పదయింది. వారి వలననే అత్యంత పావనమైనది.
వారి వలననే షిరిడి తీర్థక్షేత్రమైనది. షిరిడీలోని స్త్రీలు కూడా ధన్యులు. అనన్యమైన వారి భక్తి శ్రద్ధలు ధన్యం. వారు స్నానం చేస్తూ ధాన్యం దంపుతూ విసురుతూ అసామాన్యమైన సాయిబాబా యొక్క మహిమను గానం చేస్తారు. వారి ప్రేమ ధన్యం. వారు అత్యుత్తమమైన గీతాలను గానం చేస్తారు. వానిలో ఉత్కృష్టమైన వానిని వింటే మనసుకు శాంతి కలుగుతుంది. అందువల్ల శ్రోతలు జిజ్ఞాసను తృప్తిపరచడానికి, వారి మనసులను శాంతి కలిగించడానికి కథను సందర్భానుసారంగా చెప్తాను. శ్రీ సాయిబాబా నిజాం రాజ్యంలో దారి ప్రక్కన ఉన్న ఒక మామిడి చెట్టు క్రింద ప్రకటమై ధూప్కేళ గ్రామంలోని పెళ్లివారితో పాటు అకస్మాత్తుగా షిరిడీకి వచ్చారు. ఖేడాలోని చాంద్ పాటిల్ అనే పుణ్యాత్మునికి ఈ సాయి నిధి ముందుగా లభించింది. అతని ద్వారా ఇతరులకు వారి దర్శనం కలిగింది. అతని గుర్రం పోవడం, అతడు సాయిని కలుసుకోవడం, సాయి అతనితో చిలుం త్రాగించడం, అతని గుర్రాన్ని తిరిగి ఇప్పించడం, మరియు చాందుబాయి భార్య యొక్క మేనలునికి షిరిడీలో వధువుతో సంబంధం కుదిరి మగపెళ్లి వారు వధువు యొక్క గ్రామానికి తరలి వచ్చారు. ఈ విషయంలోని మొత్తం కథను శ్రోతలకు ముందుగానే చెప్పేశాను. అయినా సందర్భానుసారం స్మరించుకోవడమే కానీ మరలా ఏకరువు పెట్టడం అనవసరం. చాంద్ పాటిల్ కేవలం నిమిత్తమాత్రుడు. భక్తులను ఉద్ధరించడానికి బాబాకు అత్యంత చింత. అందువలన సాయి ఈ అవతారాన్ని ధరించి స్వయంగా షిరిడీ వచ్చారు. జనులు మూఢులు, హీనులు, దీనులు, మంచి సంస్కారాలు లేని వారిని, వ్రతాలు తపస్సును ఎరుగని అమాయక జనులను సాయి తప్ప ఎవరు ఉద్ధరిస్తారు? సాయిబాబా 18 సంవత్సరాల వయసు నుండి ఏకాంతాన్ని అలవరుచుకున్నారు. రాత్రిళ్ళు ఎక్కడైనా నిర్భయంగా పడుకునేవారు. వారికి సర్వం ఈశ్వరమయం. మొదట ఊరంతటికి పెంటకుప్ప అయిన ఒక గొయ్య వద్ద రాత్రిళ్ళు పడుకోవడం, పగలు నలువైపులా తిరగడం. అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాక ఆ గోతికి మంచి రోజులు వచ్చాయి. దాని చుట్టూ దయాళువైన సాయికి విశాలమైన భవనం నిర్మించబడింది. ఆ గొయ్యి మధ్య భాగం సాయి శరీరానికి విశ్రామ స్థానమైంది. అక్కడే వారికి శాశ్వతంగా సమాధి నిర్మాణమైంది. ప్రణత వత్సలుడైన శ్రీ సాయి సమర్థులు దుస్తరమైన భవసాగరాన్ని దాటడానికి యథార్థమైన తమ ఈ చరిత్ర అనే నౌకను భక్తుల శ్రేయస్సుకై నిర్మించారు. మహాదుస్తరమైన ఈ భవసాగరాన్ని కుంటి గుడ్డి వారైన భక్త పరివారం ఎలా దాటగలరని వారు బాధపడ్డారు. ఈ భవనాన్ని దాటడం అందరికీ ఆవశ్యకం. అయితే దాని పరిశుద్ధాంత అంతఃకరణ అవసరం. అంటే చిత్తశుద్ధి ముఖ్య సాధనం. భగవద్భజన దానికి మూలం. శ్రవణానికి సమానమైన భక్తి లేదు. శ్రవణంలో సహజంగా గురి చరణాలయందు భక్తి కలిగి మనసు నిర్మలమవుతుంది. అప్పుడు పరమార్థం ఉత్పన్నమవుతుంది. అసంఖ్యాకమైన సాయి కథలను గానం చేస్తూ ఉంటే పెద్ద గ్రంథమవుతుంది. సంక్షిప్తంగా వర్ణించాలంటే విస్తారం తప్పని సరి అయిపోతుంది. శ్రోతలకు శ్రవణంలో ఉత్సుకత ఉంటేనే చెప్పేవారికి ఉత్సాహం ఉంటుంది. అలా పరస్పరం మన కోరికలను తీర్చుకొని హితాన్ని సాధించుకుందాం. ఇక్కడ సాయియే నావను నడిపేవారు. ఏకాగ్ర మనసుతో వినడమే వారికి చెల్లించే మూల్యం. కథాశ్రవణంలో శ్రద్ధ గౌరవాలు ఉంటే అవి వెంటనే తీరానికి చేరుస్తాయి. గత అధ్యాయంలో బాబా వంట యొక్క సంక్షిప్త వర్ణన మరియు ఒకరికి దత్తదేవునిపై భక్తిని దృఢపరచటం, భక్తులకు నైవేద్య సంతర్పణను మనవి చేశాను.
ప్రతి అధ్యాయం చివర తరువాతి అధ్యాయంలోని విషయాలను సూచించే పద్ధతి ప్రకారం ఈ రచన సాగిందని మీ అందరికీ తెలుసు. కానీ గత అధ్యాయం చివర తరువాతి అధ్యాయం గురించి చెప్పలేదు. సాయిబాబా గుర్తు చేసిన విషయాన్ని చెప్తాను అని స్పష్టం చేశాను. అట్లే సాయి దయతో గుర్తు చేసిన దానిని ఇప్పుడు శ్రోతలకు మనవి చేస్తాను. చిత్త చాంచల్యాన్ని, అశ్రద్ధను దూరం చేసి శాంతిగా వింటే మనసులకు ఆనందం కలుగుతుంది అని శ్రోతలకు విన్నవించుకుంటున్నాను. ఒకసారి సద్భక్తుడైన నానా చాందోర్కర్ మసీదులో కూర్చొని బాబా చరణాలను ఒత్తుతూ నోటితో గీతను వల్లించుకుంటున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ముని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. భగవద్గీతలోని చతుర్థాధ్యాయాన్ని వల్లించుకుంటూ చేతులతో సాయి పాదాలను ఒత్తుచున్నగా జరిగిన చిత్రాన్ని వినండి. సాయి సమర్థునికి భూత భవిష్యత్ వర్తమానాలలో సర్వం తెలుసు. నానాకు గీతార్థాన్ని బోధించాలని వారి మనసుకు తోచింది. జ్ఞానం, కర్మ, సన్యాసం మరియు బ్రహ్మార్పణ యోగం గురించిన అధ్యాయాలను నానా అస్పష్టంగా గొనుక్కోవటం బాబా ప్రశ్నకు కారణమైంది. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అనే 33వ శ్లోకం ముగిసి తద్విద్ది ప్రాణిపాత అన్న శ్లోకాన్ని చెప్పుకుంటున్నాడు. 34వ శ్లోకం వద్ద అతని పఠన ఆగింది. నానాను ప్రశ్నించి అతనికి తమ బోధ అర్థమయ్యేలా చేయాలని బాబాకు అనిపించింది. నానా, ఏమిటి నోటిలోనే గొనుక్కుంటున్నావు? మెల్లగా అనుకుంటున్నది ఏదో నాకు వినిపించేలా స్పష్టంగా చెప్పు అని అన్నారు. వెంటనే నానా బాబా ఆజ్ఞానుసారం శ్లోకం యొక్క 4 చరణాలను చెప్పాడు. బాబా ఆ శ్లోకానికి అర్థ వివరణను, స్పష్టీకరణను అడిగారు. అప్పుడు నానా అత్యంత వినయంగా బద్ధంజలుడై మధురంగా భగవంతుని వచనాలను చెప్పాడు. ఆ సాయి నానా సంవాదాన్ని అందరికీ విశదపరచటానికి గీతలోని మూల శ్లోకాన్ని పదపదాన్ని వివరిస్తాను. బాబా ప్రశ్నలోని మర్మం మరియు సత్పురుషుల మనోధర్మం తెలియచేయటానికి, ఏ సంశయం లేకుండా అర్థమవటానికి ఇలా ఉపక్రమించాలి అని అనిపించింది. అసలే గీర్వాణ భాష కఠినమైనది. సాయికి సులువుగా ఎలా అర్థమైంది? నిగూఢమైన వారి ప్రశ్నలు ఆశ్చర్యకరం. సత్పురుషుల జ్ఞానం అగమ్యం. సంస్కృత భాషను ఎప్పుడు అధ్యయనం చేశారు, ఎప్పుడు భగవద్గీతను చదివారో తెలియదు. గీతలోని అంతరార్థాలను బాగా తెలిసిన జ్ఞానిలా ప్రశ్నిస్తున్నారు. శ్రోతలు మూల శ్లోకాన్ని తెలుసుకోవాలని మరియు వారిని సమాధానపరచాలని భగవంతుని వచనాలలోని ప్రతి అక్షరం తెలుపుతున్నను ఇవి వివరణలో సహకరిస్తాయి. తద్విద్ది ప్రాణిపాతేన పరిప్రశ్నేన సేవాయ ఉపధ్యేక్షాంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఇది గీతలోని మూల శ్లోకం. దీనిని అనేక టీకాకారులు, భాష్యకారులు వ్యాఖ్యానించారు. వారందరిది ఒకటే అభిప్రాయం. నానా కూడా బాగా శ్రవణం చేసినవాడు, గీతా భాష పారంగతుడు. తనకు తెలిసినట్లుగా శ్లోకానికి అర్థం, ప్రతిపదార్థం చెప్పసాగాడు. అన్వయ అర్థాన్ని మనసులో ఆలోచించుకుని నానా రసభరితంగా మధురమైన వాక్కుతో వినయంగా శ్లోకార్థాన్ని మనవి చేయసాగాడు. గురువు చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి, గురుసేవకు జీవితాన్ని అంకితం చేసి, గురువును ఆదర్శంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానార్థాన్ని ఉపదేశిస్తారు. సారాంశం: కరుణామూర్తి అయిన కృష్ణ పరమాత్మ అర్జునునితో ప్రేమగా, గురువుకు ప్రణామం, గురుసేవ ఇవి జ్ఞాన సముపార్జనకు సాధనలు. అర్జున, ఈ మార్గంలో తత్వదర్శనులైన జ్ఞానులు
జ్ఞానప్రాప్తికి నీకు దారి చూపుతారని చెప్పారు. ఇది నాకు తెలిసిన శ్లోకార్థం. శంకర భాష్యం. ఆనందగిరి, శంకరానంద, శ్రీధర, మధుసూదన, నీలకంఠ వీరంతా భగవానుని వచనాలకు ఇదే అర్థాన్ని వ్యాఖ్యానించారు. సాయి సమర్థులు మొదటి 2 చరణాల అర్థాన్ని సమ్మతించాడు. కానీ తరువాతి సగం శ్లోకానికి వారు ఏం అర్థం చెప్పారో వినండి. చకోర పక్షుల వంటి ఇతర భక్తులు కూడా సాయి ముఖచంద్రం నుండి రాలే అమృత బిందువులను సేవించాలని ఉత్సుకతతో వచ్చి కూర్చున్నారు. బాబా, నానా, 3వ చరణాన్ని మరలా చక్కగా సరిగ్గా చూడు. జ్ఞానం అనే పదానికి వెనుక అవగ్రహం ఉంది. దానిని కలిపి అర్థం చూడు. నేనేదో విపరీత అర్థాన్ని చెబుతున్నానని, అర్థాన్ని అనర్థం చేస్తున్నానని అనుకోకు. పూర్వం చెప్పిన భాష్యం అసత్యమా మరి అని అనుకోకు. నా మాటలు నిరర్థకమని తలవకు. జ్ఞానులు మరియు దర్శులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని అన్నావు కదా. అక్కడ జ్ఞానం అని ఉన్న చోట అజ్ఞానం అన్న పదం వస్తే యథార్థమైన అర్థం నీకు బోధపడుతుంది. ఉపయోగించి ఆ అనుభవాన్ని తెలుసుకో. జ్ఞానం అనే పదానికి నీవు చెప్పిన అర్థం విన్నాను. ఆ పదానికి బదులు అజ్ఞానం అనే పదం వేస్తే పోయేదేముంది? అజ్ఞానం వాక్కులు సంబంధించిన విషయం, జ్ఞానం వాక్కుకు అతీతమైన విషయం. గర్భానికి చుట్టుకున్న మావి వలె, అద్దం మీది ధూళి వలె, అగ్నిని కప్పిన బూడిద వలె జ్ఞానాన్ని అజ్ఞానం కప్పివేస్తుంది. అజ్ఞానంతో జ్ఞానం కప్పబడినది అని గీతలో భగవానుడు చెప్పాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना,
बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, खाली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई
బాబా